ఎవడైనా తప్పుడు బోధలు చేస్తే కమెంట్ చేయి, వదలొద్దు. మన ఆరోగ్యాలు బాగోకపోయినా, మన ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మనం ఎందుకు పిలువబడ్డామంటే ఒక పక్క సత్యం చెప్పడమే కాదు, దుర్బోధలు జరుగుతున్నప్పుడు ఆ దుర్బోధల నిమిత్తము కూడా పోరాటం చేయడానికి మనం పిలువబడ్డాం. తిమోతి, కడుపు జబ్బున్నా, కళ్ళ జబ్బున్నా, ఏ జబ్బున్నా, మన జీవితంలో ఎంత రోగాలున్నా, మన దేహం మనకు సహకరించకపోయినా, మన దేని నిమిత్తం పుట్టామో తెలుసా? సత్యము కొరకు పోరాటం చేయడానికి పుట్టాం. తిమోతి, కమాండ్ చేయాలి. నువ్వు నాలాగే అక్కడ నువ్వు జిరాక్స్ లో నిలబడాలి. ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కమెంట్ చేయి. దుర్బోధలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. తప్పు చెబుతున్నారనే లేఖనాల నుంచి కడిగి పడే. నిన్ను బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ ఏముందో? ఆజ్ఞాపిస్తున్నాను ఉన్నది, కానీ నువ్వు వాళ్ళకి ఆజ్ఞాపించి కమెంట్ చేయి. నేను కమెంట్ చేయట్లేదు, నీకేం చెప్తున్నాను? బతిమాలు. ప్లీజ్, సంఘముల పట్ల భారం ఉందండి పౌలు గారికి. అందుకే తిమోతి తనకన్నా చిన్నోడిని బతిమలాడుతున్నాడు. ప్లీజ్ మై సన్, ప్లీజ్. నీకు విషయం చెప్తున్నాను, నువ్వు లేకుండా, నేను లేకుండా సంఘంలోంచి కదిలిపోతే ఈ తోడేళ్ళన్నీ సంఘాన్ని లోకంలోనికి కలిపేస్తాయి.